అక్రమ కట్టడాలపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్రమంగా నిర్మించారని చిన్న ఆధారం దొరికినా బుల్డోజర్లతో వాలిపోతుంది. గండిపేటలోని FTL బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. మొత్తం 70 వరకు భవనాలను, పలు ప్రాంతాల్లో ప్రహారీ గోడలను కూల్చేశారు. మరో 50 గుడిసెలు, చిన్న చిన్న నిర్మాణాలను కూడా తొలగించారు. ఒక గండిపేటలోని 20కి పైగా భవనాలను అధికారులు కూల్చివేశారు. చందానగర్ సర్కిల్, మదీనాగూడ చెరువులో 3, వాచుపల్లి ప్రాంతంలోని ఎర్రకుంటలో 3 భవనాలను నేలమట్టం చేశారు అధికారులు. అలాగే గాజుల రామారంలో 42 రేకుల ఇళ్లను తొలగించారు. ఇక్కడ స్థానికంగా ఉండే ఒక రాజకీయ నేత ప్లాట్లను అమ్మినట్టుగా బాధితులు చెబుతున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని బొమ్రక్ దౌల చెరువులో ఓ భారీ నిర్మాణంతో పాటు అనేక ప్రహారీ గోడలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. సూర్యుడు ఇంకా రానేలేదు. సమయం 5 గంటలవుతుంది. అప్పుడప్పుడే తెల్లారుతుంది. అప్పటి వరకు తుమ్మడి చెరువు ప్రాంతం ప్రశాంతంగా ఉంది. సడన్ గా పోలీస్ వ్యాన్లు వచ్చేశాయి. పోలీసుల బూట్ల చప్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. చకచకా చుట్టూ బారికేడ్లను పెట్టేశారు. జనం ఎవరూ రాకుండా రోడ్లను కూడా బ్లాక్ చేశారు. అసలేం జరుగుతుందో చూసేలోపు అక్కడ పవర్ కట్ అయింది. ఈ దృశ్యాలు శనివారం ఉదయం ఎన్ కన్వెన్షన్ సెంటర్లో కనిపించాయి. ఉదయం 6 గంటలకు అయ్యేసరికి GHMC అధికారులు, హైడ్రా అధికారులు దిగిపోయారు. జంబో కాలనీ ట్రైన్, JCBలు ఎంట్రీ ఇచ్చాయి. 6 గంటల 30 నిమిషాలకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులను ప్రారంభించారు. గంటలు గడుస్తున్న కొద్దీ ఒక్కో నిర్మాణం నేలమట్టమవుతుంది. ఉదయం 10 గంటల అయ్యేసరికి 50% కూల్చివేత పనులు పూర్తయ్యాయి. విరామం లేకుండా అధికారులు కూల్చివేత పనులు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక ఈలోపు విషయం తెలుసుకున్న ఎన్ కన్వెన్షన్ యజమాని హీరో నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఆయన తరపున న్యాయవాదులు మధ్యాహ్నం 12 గంటలను హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ స్టే వచ్చేలోపే హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను 100% నేలమట్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగార్జున స్పందించారు. హైడ్రా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేస్తున్నట్టుగా రాసుకొచ్చారు. ఆ భూమి పట్టాభూమి అన్న నాగార్జున 1 అంగుళం ట్యాంకు ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదన్నారు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని చెప్పారు హీరో. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు అయ్యిందన్నారు. కూల్చివేత అప్పుడు తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా జరిగిందన్నారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని నాగార్జున తెలిపారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు నాగార్జున. చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణి అన్న నాగార్జున కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పిస్తే ఆ కూల్చివేతను తానే చేపట్టేవాడని తెలిపారు. ఇక చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చేశామని హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ తెలిపారు. ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదన్నారు. వ్యవస్థను తప్పుదారి పట్టించి వ్యాపార కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. FTL బఫర్ జోన్లో అనుమతి లేని నిర్మాణాలు చేపట్టారని హైడ్రా కమిషనర్ అంటున్నారు. FTLలో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించారని AV రంగనాథ్ చెబుతున్నారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలకు GHMC నుంచి ఎలాంటి అనుమతి లేదని హైడ్రా కమిషనర్ తేల్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సర్వాధికారాలు ఇవ్వడంతో ఆధారాలున్న ఆక్రమాల అంతు చూస్తున్నారు. ప్రస్తుతం సిటీ అంతా ఎక్కడ చూసినా హైడ్రా ముచ్చటే వినిపిస్తోంది. GHMCతో పాటు నగర శివార్లలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ హైడ్రా ఆపరేషన్ పేరు వినిపిస్తోంది. అక్రమ కట్టడాలపై హైడ్రా బుల్డోజర్లు గుణపాలు దింపుతున్నాయి. చెరువులు, పార్కులు, లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలను అడ్డుకుంటూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా వణుకు పుట్టిస్తోంది. అలాగే పార్కులు, చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రధాన కర్తవ్యంగా ముందుకు సాగుతున్న హైడ్రా ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా అధికారుల నెక్స్ట్ టార్గెట్ ఏంటనే చర్చ మొదలైంది. ప్రముఖుల ఫామ్ హౌస్లు, విల్లాలను ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారో వాటిపైన గురిపెట్టినట్టుగా తెలుస్తోంది. పలువురు రాజకీయ నాయకుల కట్టడాలపై కూడా అటు అధికారులు బుల్డోజర్స్ ను ప్రయోగిస్తున్నారు. ఈ స్థితిలో హైదరాబాద్ వ్యాప్తంగా
ఎప్పుడు ఎక్కడ ఏ నిర్మాణాల ముందు బుల్డోజర్లు ప్రయోగిస్తారో అన్న ఆందోళన మొదలైంది. రైట్, మనం 10 టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ని సంబంధించిన దృశ్యాలు కూల్చక ముందు ఒక బాక్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, కూల్చిన తర్వాత దృశ్యాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఉదయం 6:30 కల్లా బుల్డోజర్స్తో అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు మొత్తం మధ్యాహ్నం అయ్యేసరికి నేలమట్టం చేశారు. ఇప్పటికే దానికి సంబంధించిన విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ నేలమట్టం అయిన తర్వాత ఇలా మారిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. 5 గంటలు అవుతున్న నేపథ్యంలో, అప్పుడప్పుడే తెల్లారుతున్న నేపథ్యంలో ఉదయం 6:30 కల్లా కూడా మొత్తం అక్కడ అధికారులంతా గుమికూడి బారికేడ్లు ఏర్పాటు చేసి కూల్చివేత పనులు మొదలుపెట్టేశారు. అసలు ఏం జరుగుతుందో తెలియక ముందు కూల్చివేత పనులు మొదలుపెట్టారు. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం నేలమట్టం చేశారు. ఇక మొత్తానికి హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున స్టేని తీసుకొచ్చారు. దాంతో అప్పటికే ఎన్ కన్వెన్షన్ మొత్తం కూడా నేలమట్టమైంది. ఇక ఉదయం 6 గంటల అయ్యేసరికే జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ దగ్గరకు దిగిపోయారు. జంబో కాంప్యూటరైన్ జేసీబీలు కూడా అక్కడికి తీసుకొచ్చారు. 6:30 కల్లా కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులను ప్రారంభించేశారు. గంటలు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క నిర్మాణం కూడా నేలమట్టం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద ఎన్ కన్వెన్షన్ ఎంత సుందరంగా అండ్ ముస్తాబంగా కనిపిస్తోందో. కూల్చివేత అనంతరం అంత దారుణంగా కూడా తయారైంది. మొత్తం 50% పనులు కూడా మొదట ఉదయం 10 గంటల కల్లా పూర్తి చేశారు అధికారులు. విరామం లేకుండా అధికారులు కూల్చివేత పనులు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఉదయం నుంచి. ఇక ఈలోపే విషయం తెలుసుకున్నటువంటి ఎన్ కన్వెన్షన్ యజమాని ప్రముఖ హీరో నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఆయన తరపున న్యాయవాదులు మధ్యాహ్నం 12 గంటల వరకు హైకోర్టును ఆశ్రయించారు, పిటిషన్ దాఖలు చేశారు. అయితే మధ్యాహ్నం కల్లా దాదాపు 80% కూల్చివేత పనులైతే కంప్లీట్ అయిపోయాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికల్లా కూడా కూల్చివేతలపై అటు హీరో నాగార్జున తరపు న్యాయవాదులు హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. కూల్చివేతలు ఆపాలని కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ స్టే వచ్చేలోపే హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూడా 100% నేలమట్టం చేశారు. ఇక ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై హీరో నాగార్జున రియాక్ట్ అయ్యారు. హైడ్రా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన కూల్చివేతలు చేపట్టడం ఆయనకు బాధాకరంగా ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎలాంటి చర్య చేపట్టలేదని, కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేస్తున్నట్టుగా కూడా ఆయన పోస్టులో వెల్లడించారు. ఇక ఆ భూమి పట్టాభూమి అన్నారు నాగార్జున. 1 అంగుళం ట్యాంకు ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదని తెలిపారు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని తెలిపారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు అయ్యిందని ఈ నేపథ్యంలో హీరో నాగార్జున గుర్తు చేశారు. అయితే కూల్చివేత తప్పుడు సమాచారంతో అయినా జరుగుండాలి, లేక చట్ట విరుద్ధంతో అయినా జరుగుండాలి. దీనిపై న్యాయ విధంగా పోరాటంగా ముందుకు వెళ్తామని చెప్పారు. ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని కూడా నాగార్జున తెలిపారు. అయితే దీనిపై హైడ్రా అధికారులు మాత్రం ముందు నోటీసు ఇచ్చాము, బారికేడ్లను ఏర్పాటు చేసే ముందు అంత సమాచారం అందించే ఈ కూల్చివేత జరిగిందని కూడా వారు చెప్తున్నారు. ఇక ఈ కేసు కోర్టులో ఉన్నందువల్ల ఇలా చేయడం సరికాదని తెలుపుతున్నారు హీరో నాగార్జున. చట్టాన్ని గౌరవించే పౌరునన్న నాగార్జున కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పిస్తే ఆ కూల్చివేతను తానే దగ్గరుండి మడి చేపట్టేవాడని తెలిపారు. ఇక చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చేశామని చెప్తున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. ఎన్ కన్వెన్షన్పై ఎలాంటి స్టే లేదన్నారు. వ్యవస్థను తప్పుదారి పట్టించి వ్యాపార కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనుమతి లేని నిర్మాణాలు చేపట్టారని హైడ్రా కమిషనర్ ఈ నేపథ్యంలో చెప్తున్నారు. ఎఫ్టీఎల్లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించారని ఈ నేపథ్యంలో ఏవి రంగనాథ్ చెబుతున్నారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలకు జిహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేదని హైడ్రా కమిషనర్ తేల్చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సర్వాధికారాలు ఇవ్వడంతో ఆధారాలున్న అక్రమ
అంతు చూస్తున్నారు. ప్రస్తుతం సిటీ అంతా కూడా ఎక్కడ చూసినా హైడ్రా ముచ్చటే కనిపిస్తోంది, వినిపిస్తోంది కూడా. జిహెచ్ఎంసీతో పాటు నగర శివార్లలోని మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు హైడ్రా ఆపరేషన్ పేరే వినిపిస్తోంది. ఇక అలాగే అక్రమ కట్టడాలపై హైడ్రా బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది. చెరువులు కావచ్చు, పార్కులు కావచ్చు, లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు సంబంధించిన స్థలాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరైతే ఆక్రమిస్తున్నారో వారినంతా కూడా అడ్డుకుంటూ ఆక్రమణలను కూడా కూల్చుకుంటూ ముందుకు వెళ్తోంది. పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది హైడ్రా. ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. మనం చూడొచ్చు, నాగార్జునకు చెందిన ఎల్ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా అధికారులు వారి నెక్స్ట్ టార్గెట్ ఏంటి అన్న చర్చ ఇప్పుడే మొదలైపోయింది. ప్రముఖుల ఫామ్ హౌస్లు, విల్లాలను ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి ఉంటారో వాటిపైనే నెక్స్ట్ ఉండబోతోంది వాళ్ళ గురి అని తెలుస్తోంది. పలువురు రాజకీయ నాయకుల కట్టడాలపై కూడా అటు అధికారులు బుల్డోజర్స్ ను ప్రయోగిస్తున్నారు. ఈ స్థితిలో హైదరాబాద్ వ్యాప్తంగా ఎప్పుడు ఎక్కడ ఏ నిర్మాణం ముందు బుల్డోజర్లు ప్రయోగిస్తారో అన్న ఆందోళన కనిపిస్తోంది.